మీడియా ప్రతినిధుల సమావేశంలో విశ్రాంత డీజీపీ ఆదివాసీ నాయకులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు మాట్లాడారు. అమరావతి రైతుల మాదిరిగా పోలవరం ఆదివాసీ నిర్వాసితులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సర్వస్వం కోల్పోయి నిర్వాసితులవుతున్న 4 లక్షల మంది ప్రజల త్యాగాల వలన పోలవరం ప్రాజెక్టు సహకారం అవుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టు వలన నిర్వాసితులవుతున్న వారిలో అత్యధికులు ఆదివాసీలు. సర్వం కోల్పోయి నిర్వాసితులైన ఆదివాసీల కళ్లల్లో నీళ్లు తుడవకుండా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపడం ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని వారు ప్రశ్నిస్తున్నారు. 25% కూడా పునరావాసం పూర్తి చేయలేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,50,000 కుటుంబాలు నివసించే 35 గ్రామాలు మునిగిపోతున్నాయి. సొంత గ్రామాలు, ఇల్లు, పొలాలు, చెట్లు, పశువులు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి తరలి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసితుల కోసం 75 కాలనీలు నిర్మించవలసి ఉండగా ఇప్పటి వరకు కేవలం 26 మాత్రమే నిర్మించారని విచారం వ్యక్తం చేశారు. కొత్త కాలనీలలో మౌలిక వసతులైన రోడ్డు, స్కూల్, ఆసుపత్రి, రేషన్, సంక్షేమ పథకాలు అందక నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. ఆదివాసీలు అంటే ఆషామాషీగా తేలికగా తీసుకోవద్దన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని సైతం గిరిజన గ్రామాల్లో అడుగు పెట్టకుండా పోరాటం చేసిన చరిత్ర అని గుర్తుంచుకోవాలన్నారు. సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్వాసితుల్లో తిరుగుబాటు రానియకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ముందస్తు హెచ్చరికలు చేశారు. మీడియా సమావేశం అనంతరం నిర్వాసితులతో కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించాలని, మరోసారి సర్వే చేయించాలని, సాగులో ఉన్న భూములకు, జీడి మామిడి తోటలకు, పోడు వ్యవసాయ భూములకు నష్టపరిహారం చెల్లించి భూమికి బదులు భూమి కేటాయించాలని, 18 సంవత్సరాలు నిండిన ఆదివాసీలకు పునరావాసంలో భాగంగా ఇల్లు నిర్మించి భూములు కొనివ్వాలని, పశువులను పెంచుకోవడానికి 10 సెంట్లు ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించాలి. మైదాన ప్రాంతంలో ప్రధాన కాలువల నిర్మాణానికి ఎకరాకు ₹1,00,00,000 వరకు చెల్లించి నష్టపరిహారాన్ని పరిగణలోకి తీసుకుని ఆదివాసీలకు భూములు నష్టపరిహారం నిర్ణయించాలి. ప్రాజెక్టు పరిధిలో సాగు భూములను కొనుగోలు చేసి నిర్వాసిత ఆదివాసీలకు ఇవ్వాలి. ఫిషింగ్ టూరిజంతో పాటు నిర్వాసితుల్లో అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి పోలవరం ప్రాజెక్టులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 13 ఏళ్ల క్రితం నిర్ణయించిన పునరావాస ప్యాకేజీని ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించాలని, అమలు చేయాలని 10 రకాల డిమాండ్లను సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.